హలో ఫ్రెండ్స్, ఈసారి మేము మా పొలంలో కంది వేసాము. మేము గత 4 ఏళ్ళుగా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాము. న్యాచురల్ ఫార్మింగ్ అంటే సహజ వ్యవసాయం. సహజ వ్యవసాయం అంటే ఏంటంటే సహజంగా మనకి ఏవైతే దొరుకుతాయో వాటితో చేస్తామన్నమాట. అంటే ఇక్కడ ఏం ప్రాసెస్ చెయ్యరు. అందరికీ తెలిసిందైతే ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ వేరు, న్యాచురల్ ఫార్మింగ్ వేరు. న్యాచురల్ ఫార్మింగ్లో చేసే పద్ధతికి వల్ల గింజకి నాణ్యత పెరుగుతుంది. అది ఎలా అంటే ఇక్కడ మేము యూస్ చేస్తున్న పద్ధతి ఏంటంటే ఇక్కడ మేము మా పంటకి ఆవు పేడ, ఆవు మూత్రం, తర్వాత ఇంకా పెస్ట్ కంట్రోల్ చేయడానికి వచ్చేసి వేపాకుల కషాయం, వేప నూనె కషాయము, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, వీటితో యూస్ చేసిన కషాయాలు మాత్రమే మేము స్ప్రే చేసాము. దానివల్ల మాకు పెస్ట్ బాగా కంట్రోల్ అయ్యింది. అసలు ఎక్కడే కానీ మాకు పెస్ట్ అనేది కనిపించలేదు. ఇది చాలా పెద్ద సక్సెస్ మాకు. మేము అనుకున్న దానికంటే బాగా వచ్చింది. కానీ ఆర్గానిక్ ఫార్మింగ్లో వచ్చేసి ఫర్టిలైజర్స్ యూస్ చేస్తారు. అంటే బయో ఫర్టిలైజర్స్ అనమాట. అంటే వానపాములతో తయారు చేసినవి, ప్రాసెస్ చేసిన ఫర్టిలైజర్స్ యూస్ చేస్తారు. దీనివల్ల దిగుబడి బాగానే ఉంటుంది, కానీ నాణ్యత అనేది గింజకు ఉండదు. అంటే న్యాచురల్ ఫార్మింగ్ ఈజ్ బెటర్ దాన్ ఆర్గానిక్ ఫార్మింగ్. మేము ఇక్కడ యూస్ చేసిన కషాయం వచ్చేసి ఇది సప్తధాన్యాంకుర కషాయం. ఇది మేము మా పొలంలో స్ప్రే చేసింది.